సిలబస్లో చేంజెస్ వచ్చినా కూడా సబ్జెక్ట్స్లలో ఎలాంటి మార్పులు రావు. కాబట్టి వెయిటేజ్ అనేది ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఒక సబ్జెక్ట్ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇదే ఆధారంగా తీసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే నష్టం ఏమొస్తుంది ఆలోచించండి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. గ్రూప్ 1 అభ్యర్థులు నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మనం ఏది చదివినా కూడా రైటింగ్ రాస్తూ చదవాలి. రాస్తూ చదివితేనే సక్సెస్ ఉంటుంది, రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కష్టకాలం అని చెప్పొచ్చు, ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా నోటిఫికేషన్స్ లేవు. 2 మార్కులు 3 మార్కులు 10 మార్కులు 150 మార్కులు ఎన్ని మెన్షన్ చేసినా కూడా విజేతగా నిలపడానికి ఒక్క మార్కు కూడా మనకు కొన్ని సందర్భాల్లో కీలకంగా మారుతుంది. సో చాలామంది ఆలోచిస్తుంది నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను, అందులో సిలబస్ చూశాక చదువుతానని. నాకు అకాడమీ ఇది అని ఇది కోచింగ్ సెంటర్ కాదు, నా దృష్టిలో ఆస్పిరెంట్ ఎక్కడున్నా కూడా నా ఆస్పిరెంటే. సో నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఆస్పిరెంట్స్ రావాలనుకుంటే అమిగోస్కి వచ్చి కలవచ్చు. హలో మెరిట్ మైండ్స్, ఎలా ఉన్నారు? మామూలుగా సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతుంది కదా ఆస్పిరెంట్కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సిలబస్లో మార్పులు చేర్పులు. దీంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది అయితే అదే సిలబస్ను తీసుకొని ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో మరి ఒకవేళ ఆ సిలబస్ కాపీని చూసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, ఒకవేళ ఏముంది అది మితా లేదా నిజమా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ డౌట్స్ గురించి మనకు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఇవాళ ఏంటంటే సార్ మీ ముందుకి ఒక డౌట్తో వచ్చా. మామూలుగా ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రపోజ్డ్ సిలబస్ అని. ఈ వదంతుల్లో ఎంతవరకు నిజం ఉంది సార్? అది వాస్తవం అని కూడా చెప్పొచ్చు సార్, ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో కూడా రిఫార్మ్స్ వస్తున్నాయి ఇటీవల కాలంలో. అవును సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో ఆ సమాచారం అనేది సర్క్యులేట్ అవుతుంది. అది కూడా గ్రూప్ 1 న్యూస్ సిలబస్ అని చెప్పేసి అవుతుంది. నమ్మితే తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే సిలబస్లో మార్పులు వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు ఎంత సిలబస్ మారినా కూడా సబ్జెక్ట్స్ మారవు సార్. ఆ వాస్తవాన్ని ఫస్ట్ గ్రహించాలి. సిలబస్లో మారుతున్నాయి, సిలబస్లో చేంజెస్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు, కానీ సిలబస్లో చేంజెస్ వచ్చినా కూడా సబ్జెక్ట్స్లలో ఎలాంటి మార్పులు రావు. కాబట్టి వెయిటేజ్ అనేది ఒక సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఒక సబ్జెక్ట్ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఆ ఆధారంగా దాన్ని నమ్మి ప్రిపేర్ అయినా పర్లేదు. సో ప్రిపరేషన్ అనేది మాత్రం కావాలి. నేను చెప్పేది ఏంటంటే సిలబస్ ఏది ఉన్నా ప్రిపరేషన్ని మాత్రం కొనసాగించాలి అన్నట్టు. దాన్ని నమ్మి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లో. అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను సార్. ప్రిలిమ్స్ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. సోషల్ మీడియాలో ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమ్స్ సిలబస్ ఇది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తే 6 మాడ్యూల్స్ పేర్కొన్నాడు సార్, అవుట్ ఆఫ్ 150 మార్క్స్. సో ప్రిలిమినరీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అందులో ఏం మెన్షన్ చేశారు? ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి 25 మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ 6 మాడ్యూల్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఇటీవల. సెకండ్ మెంటల్ ఎబిలిటీ లేదా జనరల్ ఇంటెలిజెన్స్, దానికి 25 మార్క్స్. థర్డ్ వచ్చేసి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసేసి జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ. ఫిఫ్త్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, సోషల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సిక్స్త్ వచ్చేసి జనరల్ సైన్స్ అని మెన్షన్ చేశారు. సో 6 మాడ్యూల్స్, ఈచ్ మాడ్యూల్ క్యారీస్ 25 మార్క్స్, 150 మార్క్స్. సో ఇప్పుడు ఇదే ఆధారంగా తీసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే నష్టం ఏమొస్తుంది ఆలోచించండి. నష్టం ఏమొస్తుంది? ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా ఈ 6 మాడ్యూల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. సో దాన్ని ఆధారంగా తీసుకున్నా సరే, దేన్ని ఆధారంగా తీసుకున్నా సరే చదవండి ఫస్ట్. అది మాత్రం నేను చెప్తాను. ఏ ఎగ్జామినేషన్ అయినా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ లేదా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకున్నా సరే సంతోషించేది ఏంటంటే ఏదో ఒకటి ఆధారంగా తీసుకొని చదువుతున్నారు అభ్యర్థులు. ఇప్పుడు కష్టకాలం అని చెప్పొచ్చు, ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా నోటిఫికేషన్స్ లేవు. నోటిఫికేషన్స్ లేకున్నా కూడా ఇటువంటి సమాచారంతో అభ్యర్థులు అలర్టే చదివితే సంతోషించే వ్యక్తులు నేను ముందుంటాను. అంటే అభ్యర్థుల మెయిన్ డౌట్ ఏంటంటే సార్, కొంత డైలమా ఏంటంటే ఏదైనా సడన్గా మళ్ళీ కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తారు. రీసెంట్గా మనం చూసాం లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ ప్రిలిమ్స్లో కొత్తగా తీసుకొచ్చారు. అలాగే ఇండియన్ హిస్టరీ కూడా ఇంతకుముందు వాళ్ళకి ఎన్షియంట్ కానీ మెడివల్ కానీ లేకుండే అది యాడ్ చేస్తారు. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి 150 మార్క్స్ ఉన్న ఎకానమీని స్ప్లిట్ చేసేసి 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి, 75 మార్క్స్ వచ్చేసి ఎకానమీకి ఇచ్చారు. ఇలా సడన్ డెసిషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఇప్పుడు మీరే అన్నారు సార్ 150 మార్క్స్ ఎకానమీకి ఉండేది, అందులో 75 మార్క్స్ ఎకానమీకి, 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ మీరు చూడండి.
సబ్జెక్ట్స్ మారట్లేదు, వెయిటేజ్ మారుతుంది అంతే. అంటే అప్పుడు ఇంకోటి కొత్తగా అడిషన్ చేసిన సబ్జెక్ట్ అన్నారు. అంటే ఇక్కడ వెయిట్ పెరిగింది కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ 150 మార్క్స్ చదివారు, కానీ అదే 150 మార్క్స్ స్కోర్ ఉన్నదాన్ని 75 మార్క్స్ చదవాలి. సో దీన్ని నేను ఒకటే చెప్తాను సార్, మార్క్స్ని చూడొద్దు ఎప్పుడు కూడా అభ్యర్థులు. ఒక సబ్జెక్ట్ని మెన్షన్ చేసి 2 మార్కులు 3 మార్కులు 10 మార్కులు 150 మార్కులు ఎన్ని మెన్షన్ చేసినా కూడా విజేతగా నిలపడానికి ఒక్క మార్కు కూడా మనకు కొన్ని సందర్భాల్లో కీలకంగా మారుతుంది. కాబట్టి మార్క్స్ని మనం కన్సిడర్ చేయొద్దు, సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ చదివితే అది 75 మార్కులైనా 150 మార్కులైనా కూడా మనకు విజయ అవకాశాలు ఉంటాయి. సో నేను అభ్యర్థులు ప్రతిసారి చెప్తున్నాను, ఈ సబ్జెక్టు నిన్నే మార్కులు వస్తాయి, ఇదే చదవాలా అది చెప్పే చూడదు. ఎన్ని మార్కులు వచ్చినా ఒక్క మార్కుకు సబ్జెక్ట్ మెన్షన్ చేసినా కూడా మనం చదివి తీరాల్సిందే, అది మాత్రం గమనించండి అని చెప్తాను. ప్రిపరేషన్లో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్గా చదవాలా, అంటే ఆన్సర్ రైటింగ్ ముందు నుండి వాళ్ళు జిఎస్తో పాటే చదువుకుంటూ రావాలా, లేదా ఇది అయిపోయిన తర్వాత క్లియర్ చేసి తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడంలో బెటర్ ఉంటుందా? ఎప్పుడైనా తర్వాత అనే పదము పోటీ పరీక్షలు పనిచేయదు సార్. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న తర్వాత ప్రిపేర్ అయినా ఉంటుంది. అభ్యర్థి ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు నన్ను కూడా. అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే సార్, కొందరు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, మేము ఆన్సర్ రైటింగ్ రాయలేమేమో అని. సో కానీ సడన్గా వాళ్ళు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఎలా క్లియర్ అయింది కదా, నేను మెయిన్స్కి అటెంప్ట్ ఇస్తానని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఎదురయ్యే అడ్డంకులు ఏంటి? ఒకవేళ చేస్తే గ్రూప్ 2తో పాటుగా సైమల్టేనియస్గా గ్రూప్ 1 చదివే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు. ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో నేను చాలా మందిని ఇలాంటి కేటగిరీలో అబ్జర్వ్ చేశాను సార్. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1కి అప్లై చేస్తారు, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లై చేస్తారు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు, అప్పుడు మెయిన్స్ పైన ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇదే ఎక్కువగా మనం చూసేది కూడా, నేను కూడా చూస్తున్నాను. అప్పుడు అడుగుతారు, సార్ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయ్యాను, క్వాలిఫై అయ్యాను, మరి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతారు. కానీ ఒకటి, ప్రిలిమ్స్లో మనం రిజల్ట్స్లో రాకపోయినా, మెయిన్స్ రిజల్ట్స్లో రాకపోయినా, ఇంటర్వ్యూ రిజల్ట్స్లో రాకపోయినా కూడా మనకు ఏ స్టేజ్లో ఆగిపోయినా కూడా ఫలితం అనేది మాత్రం అత్యుత్తమంగా ఫలితాన్ని పొందలేము. అంటే మనకి జాబ్ అనేది రాదు. అది ప్రిలిమ్స్లో పోయినా ఒకటే, మెయిన్స్లో పోయినా, ఇంటర్వ్యూలో పోయినా ఒకటే. కాబట్టి ఇది అయినాక లెట్ ఇట్ బి క్లియర్డ్, దెన్ ఐ విల్ ఫోకస్ ఆన్ ద మెయిన్స్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అది నా ఉద్దేశంలో, ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఫ్యాకల్టీ అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క స్టూడెంట్ ఆస్పిరెంట్ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా మైండ్ సెట్ చెప్తున్నాను, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఏకకాలంలో చదువుతూ కొనసాగించాలి. ఎందుకంటే ఇక్కడ దీనివల్ల మనకు డబుల్ లేదంటే ఒకే విధానంలో ప్రిపేర్ అయితే ఏకకాలంలో 2 సబ్జెక్టులు అనుకోవచ్చు. చూడండి, ప్రిలిమ్స్లో పాలిటీ ఉంటుంది అనుకోండి, తెలంగాణ తీసుకోండి, ప్రిలిమ్స్లో పాలిటీ ఉంది, మెయిన్స్లో పాలిటీ ఉంది. సో చదివేటప్పుడే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, కాన్సెప్ట్ నేర్చుకుంటాము. దాని ఆన్సర్ రైటింగ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అక్కడే కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఒకే సమయంలో 2 ఫార్మాట్లో కూడా మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది కదా, మనకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. కాబట్టి మళ్ళీ అక్కడ రివిజన్ చేసుకునే టైం అనేది మనకి ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఇది అయిపోయినాక, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకునే ప్రయత్నం చేయండి. వెంటనే ఏదో మార్పు రాదు, మెల్లిమెల్లిగా ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి, రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. గ్రూప్ 1 అభ్యర్థులు నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మనం ఏది చదివినా కూడా రైటింగ్ రాస్తూ చదవాలి. రాస్తూ చదివితేనే సక్సెస్ ఉంటుంది, రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. చివరిగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి అమిగోస్లో జాయిన్ అయిన వారికి మీ తరపున ఉండే సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళని విజయం దిశగా తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి? ఆల్రెడీ మన అమిగోస్ అభ్యర్థులు చూస్తున్నారు, ప్రతిసారి కూడా నేను వచ్చిన ప్రతి క్లాస్కి కూడా క్లాస్ అయిపోయిన తర్వాత నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అమిగోస్లోని ఆస్పిరెంట్స్ అనే కాకుండా ఏ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నారు. ప్రవీణ్ సార్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది వస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరితో కూడా నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆస్పిరెంట్ ఈజ్ ఆస్పిరెంట్. నాకు అకాడమీ ఇది అని ఇది కోచింగ్ సెంటర్ కాదు, నా దృష్టిలో ఆస్పిరెంట్ ఎక్కడున్నా కూడా నా ఆస్పిరెంటే. సో నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఆస్పిరెంట్స్ రావాలనుకుంటే అమిగోస్కి వచ్చి కలవచ్చు. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు సంబంధించి కన్సర్న్గా నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, పాలిటిక్స్ సంబంధించి కానివ్వండి, మీ ప్రిపరేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్కి సంబంధించిన సందేహం ఉన్నా కూడా నన్ను అడగండి, నో ప్రాబ్లం. మీకు నేను టైం షెడ్యూల్ కూడా మీకు మన స్టాఫ్ కూడా చెప్తూ ఉంటారు. వెల్కమ్. సో ఆస్పిరెంట్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. ఇక చివరిగా ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్నారు సార్. అంటే లాస్ట్ మనం 2 నోటిఫికేషన్స్ రిజల్ట్స్ చూసినట్టయితే ఏపీది కానివ్వండి లేదా తెలంగాణది కానివ్వండి, సివిల్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎక్కువ గ్రూప్ 1ని క్రాక్ చేసిన వారు ఉన్నారు. ఎక్కడ సార్ ఈ ఇష్యూ అనేది? ఇది ఒక అపోహ అనుకోవచ్చు సార్, మిత్ అనుకోవచ్చు సార్, చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినా,
మెయిన్స్కి ప్రిపేర్ అయినా కూడా వాళ్ళు ఎక్కువగా నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఫోకస్ చేస్తారు. అవును సార్. వాళ్ళకి రీజనల్ ఇష్యూస్ అనేది లేదు. అదే మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా రీజనల్ ఇష్యూస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మీరు జస్టిఫై చేయండి. యూపీఎస్సీ ఆస్పిరెంటే స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 సక్సెస్ అవుతున్నారనంటే దాంతో నేను ఏకీభవించను. సార్ అఫ్ కోర్స్ కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎక్కడ ఎడ్జ్ ఉంటుంది అంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, మిస్టేక్స్ నుండి నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మిస్టేక్స్ నుండి మనం నేర్చుకుంటే అనుభవం ద్వారా తప్పిదాలు చేయము. వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్తో, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్తో వాళ్ళకి ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఇటువంటి సబ్జెక్ట్స్ పైన మంచి గ్రిప్ వస్తుంది, రైటింగ్ ఎబిలిటీ ఉంటుంది. కానీ రీజన్ విషయానికి వస్తే మన రీజనల్ హిస్టరీ, రీజనల్ జాగ్రఫీ, మన రీజనల్కి సంబంధించి స్కీమ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి మళ్ళీ కొత్తగా చదవాల్సిందే కదా. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా స్టేట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ పట్టుంటాయి. ఇద్దరికి బ్యాలెన్స్, అక్కడ ఉండే వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే వాళ్ళకు కొన్ని డిసడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆస్పిరెంట్ పోటీ పరీక్ష ఏదైనా సరే ఆ స్ట్రాటజీ ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే ఎవరికైనా సక్సెస్ వస్తుంది. సార్ చాలా విషయాలు డిస్కస్ చేశాం సార్. చివరిగా అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు. సో అభ్యర్థుల్లో చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే, లెట్ ద నోటిఫికేషన్ బి రిలీజ్డ్, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాకే చదువుతామనే ఒక భావనతో చాలామంది ఉన్నారు. చాలామంది, అందరూ అనట్లేదు. సో చాలామంది ఆలోచిస్తుంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను, అందులో సిలబస్ చూసాకే చదువుతానని. కానీ అది చాలా తప్పిదం. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఆ గందరగోళ పరిస్థితుల్లో ఆగమగం చదివితే మనకు అన్ని టాపిక్స్ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అంతకంటే ముందుగా ఇప్పటి నుండి మనం సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే అందరికంటే ముందు వరుసలో మనమే ఉంటాం కదా. సో కామన్ సబ్జెక్ట్స్ ఏవైతుంటే వాటిని ఇప్పుడు ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు జరుగుతున్న విషయాలను అప్డేట్ చేసుకోండి. మీకు అప్డేట్ చేయడానికి నేను కూడా ఉన్నాను, ప్రతిరోజు మీకు ముందు కనబడుతూనే ఉన్నాను. సో అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు రైటింగ్ ప్రాక్టీస్ అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ ప్రిపరేషన్ అనేది 50%, 60% లేదా 100% కంప్లీట్ అయింది అనుకోండి. నోటిఫికేషన్ వచ్చిన సమయంలో రివిజన్ లేదా టెస్ట్ పేపర్స్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇది మాత్రం గమనించండి. సో ఈ రోజు అనుకుంటే ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ని కన్సిడర్ చేయకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదా ఎలా ఉంది వీడియో. మీకు కనుక పోటీ పరీక్షలు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రవీణ్ సార్ మనకు అమిగోస్ ఐఏఎస్లో అవైలబుల్గానే ఉంటాడు ఎప్పటికీ. సో మీరు వచ్చి మీకు కింద కనబడుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసి ప్రవీణ్ సార్కి సంబంధించిన ఒక చిన్న మేము వస్తున్నాం మనకు ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఆఫీస్లో ఇచ్చి మీరు రావచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.